మానవుని జీవితం దేంతో ప్రారంభమవుతుంది? తల్లి గర్భంలో అంటే మొట్టమొదటిగా 2-3 వారాల్లో రక్తం ఏర్పడుతుంది. రక్తం ఎప్పుడైతే ఏర్పడుతుందో తల్లి గర్భంలో హృదయం ఏర్పడుతుంది, గుండె తర్వాత బ్రెయిన్ ఏర్పడుతుంది, బ్రెయిన్ తర్వాత లివర్ ఏర్పడుతుంది, లివర్ తర్వాత ప్రతి అవయవం ఏర్పడుతుంది. ఇక 5-6 వారాలు 15 వారాలు వచ్చేసరికి పిండం పూర్తిగా తయారై లోపల కొట్టుకుంటూ ఉంటుంది. మనము సృష్టించబడిన విధానం చాలా ఆశ్చర్యం. ఆకాశం ఉన్న దేవుడు ఎందుకు ఈ లోకానికి శరీరధారిగా రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మన దేహాలకి పాపం అంటుకుంది. శాపం, రోగం, దరిద్రం, చివరికి సాతానుడే మనలను స్వాధీనపరుచుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పాపములో చిక్కుబడిన మనల్ని విడిపించడానికి శరీరధారిగా ఈ లోకంలో జన్మించారు. అందుకనే ఆయన మన కోసం రక్తం చిందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమైన దేవుడు కుమారునిగా వచ్చాడు, కుమారునిగా వచ్చిన దేవుడు నరుడయ్యాడు, నరుడైన దేవుడు పాపమయ్యాడు, పాపమైన దేవుడు మరణమయ్యాడు, మరణమైన దేవుడు పునరుద్ధానమయ్యాడు, పునరుద్ధానమైన దేవుడు మరలా దేవుడు ఆయన. కనుక ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఇందాకే తమ్ముడు పాడాడు పాట, మందిరాల్లో కుల మతాలు ఏముండవు. చాలా బాధాకరమైన పరిస్థితి. ఈ కులాలు, ఈ మతాలు, ఈ వ్యత్యాసం వల్ల చాలామంది యేసు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. మన భారతదేశంలో 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి మతాల గొడవ, రెండోది కులాల వ్యవస్థ. ఈ మతంలో నుంచి, కులంలో నుంచి మనిషి బయటపడాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సరైన అవగాహన లేదంటే, దేవుడైన వాడు కుమారునిగా రావడం చౌకైపోయింది. దేవుడేంటి కుమారుడిగా రావడం? కుమారుడైన వాడు నరుడుగా ఉన్నాడు. దేవుడేంటి నరుడవడం? నరుడైన వాడు శిలువ మీద పాపిగా మారాడు, మన పాపమంతా మోసాడు, ఇంకా చౌకబారైపోయింది. దేవుడైన వాడు చావడం ఏంటి? ఇంకా చౌకైపోయింది. దేవుడైన వాడు సమాధిలోకి వెళ్ళడం ఏంటి? పునరుద్ధానం ఏంటి? ఈ విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాధ్యత, ఆయన యొక్క వ్యవస్థ అర్థం కాని వారికి ఆయన దేవుడిగా కనపట్ల. కుమారుడు వచ్చారని ఒకరు అంటారు, మనిషిగా పుట్టాడంటారు కొంతమంది, పాపమయ్యాడు సిలువలో అంటారు కొంతమంది, ఆయన చచ్చిపోయాడు అంటారు, చచ్చిపోయినోడు దేవుడు అంటారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. దేవుడు మనల్ని రక్షించడానికి కుమారుని స్థానంలోకి వచ్చాడు. చేతులు దేవుని స్తోత్రం. మన కోసం కుమారుడుగాను, మన కోసం నరుడుగాను, మన కోసం పాపిగాను, మన కోసం చావుగాను, మన కోసం మనం పడిపోయాం కదా, లేవలేకపోతున్నాం కదా, మృత్యుంజయుడే తిరిగి లేచాడు. దేవుడు, కుమారుడు, నరుడు, పాపము, మరణము, పునరుద్ధానము, మరలా దేవుడు. కనుక ఈరోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు సిలువలో ఎలా చనిపోయారో కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వాక్యం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వాక్యం. సైనికులలో ఒకడు ఈటతో, బరిసె కాదు, బళ్ళెం కాదు, ఈట అనేది ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్.
ఒక సువ్వ లాంటిది. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో చనిపోయిన తర్వాత సిలువ వేసేటటువంటి ఆ సైనికులు ఏం చేస్తారంటే, వాళ్ళ బాధ్యత ఏంటంటే సిలువ మీద ఉన్నవాడు చనిపోవాలి. చనిపోవడానికి రెండు పనులు చేస్తారు. ఒక పని ఏమన్నా కాళ్ళు నరికేస్తారు, మోకాళ్ళ వరకు నరికేసినప్పుడు గొట్టాల్లాగా ఉన్నప్పుడు ఆ గొట్టాల్లోంచి రక్తం గారి కాళ్ళల్లోంచి చచ్చిపోతారు. రెండవది ఈట వాడతారు. ఆ ఈట ఎలాగ వాడతారంటే, మనకి ఇటు 12 ఎముకలు ఉన్నాయి, ఇటు 12 ఎముకలు ఉన్నాయి. 7 ఎముకలు మాత్రం ఈ మధ్యదాని మీద ఆధారపడతాయి. మితమా ఎముకలు పక్కగా ఆధారపడతాయి. మితమా ఇంకొక 2 ఎముకలు లోపలగా ఉంటాయి. ఈ ఎముకల కిందగా ఈటని పొడుస్తారు. ఈ ఎముకల కింద ఏముంటుందంటే గుండె ఉంటుంది. గుండెని ఊపిరితిత్తులు ఇట్ట రెక్కల్లాగా భద్రపరుస్తుంది. ఎముకల కింద ఊపిరితిత్తుల లోపల గుండె ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయారు మన కోసం. చనిపోతే ఇంకా చనిపోయారా లేదా అని పరీక్షించడానికి చూస్తే చనిపోయాడు. చనిపోయినందువలన ప్రవచనాల ప్రకారం ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనా విరగకూడదని రాయబడినందుకు ఆయన ఒక్క ఎముక విరగల. అదే కనుక బరిసెప్తో పొడిస్తే ఇక్కడ ఎముకలు ఏమిటి ఇరిగిపోయాయి. అందుకని ఈటెను వాడాడు. ఆ ఈట ప్రక్కలోకి చొరబడి మొట్టమొదటిగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకొని, ఊపిరితిత్తుల్లో గుండా గుండెలోకి చొచ్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో ఏముంటుందంటే నీరు ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది, ఎప్పుడైతే ఈటతో పొడిచారో నీరు వచ్చింది, ఆ రక్తము వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని విడలారా, ఒక తల్లి, ఇందాక కూడా ఫోన్ వచ్చింది, ఉమ్ము నీరు పడిపోయిందని. ఒక తల్లి కుమారుని కనేటప్పుడు, కుమార్తెని కనేటప్పుడు ముందు ఉమ్ము నీరు వస్తుంది, తర్వాత రక్తం వస్తుంది. ఆదాము ప్రక్కలో నుంచి అవ్వమ్మను తీశాడు, ఒక్క మనిషి పుట్టింది. కానీ యేసయ్య పక్కలో నుంచి కోట్ల మంది పుట్టారు. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఒక్క తల్లినే తీశాడు. యెహోవా దేవుడు యేసయ్యకి సిలువలో గాఢ నిద్ర కలుగు చేసి లెక్కింపశక్యంగానే కోట్ల మందిని రక్షిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను మీరు గుర్తించండి. కేవలం మనల్ని రక్షించడానికి, మనల్ని క్షమించడానికి. ఆయన పేరు క్షమాపణ అధికారి. యేసయ్య సిలువలో అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఆ మాట కొరకు చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే ఏమొస్తుంది అంటే పాప క్షమాపణ. పాపములు క్షమించబడంతసేపు తలంత భారకంగా ఉంటుంది, గుండెంత బరువు ఉంటుంది. చాలామంది మందిరానికి వచ్చి నా గుండెంత బరువుగా ఉంది, తలంత భారకం ఉందంటే ఏదో పాపపు పని ఉంది అక్కడ. ఆ శరీరంలో ఏదో దుష్కార్యం జరిగింది, అందువలన మనసు శాంతి ఉండదు, హృదయం బరువుగా ఉంటుంది, మనసు వేదనగా ఉంటుంది. అందుకని బైబిల్ సెలవిస్తోంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి. అందుకని యేసయ్య అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఎందుకు క్షమించమన్నాడంటే వారు ఎరుగురు కనుక క్షమించమన్నాడు. చప్పట్లు కొట్టిన మాట కనుక. కానీ కొంతమందికి మాత్రం క్షమాపణ దొరకల. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయ, కయఫా, పిలాతు అని ముగ్గురున్నారు. ఈ ముగ్గురు నాయకత్వంలో యేసయ్యని సిలువేశారు. అననీయ అనేటువంటి వాడిని, కయఫా అనేటువంటి వాడిని, అనుకున్నటువంటి పాస్టర్ గుడ్డలను తీసేసి, యాజకత్వ గుడ్డలు
పాస్టర్ గుడ్డలు అంటే ఇప్పుడు మేము వేసుకొని ఒకటి తెల్లగుడ్డలు, కానీ యూదా మతంలో ఉన్నటువంటి యాజకులు వేసుకునే వస్త్రాలు చాలా విలువైనవి. యాజకుని ఛాతి మీద రత్నాలు, ఎన్నెన్నెన్నో లేత పచ్చలు, విలువైనటువంటి రాళ్ళు ఉంటాయి, వెలగల రాళ్ళు ఉంటాయి. మేలిమి బంగారం ఉంటుంది, మేలి బంగారం కిరీటం ఉంటుంది. చాలా కాస్ట్లీ డ్రెస్. ఆ డ్రెస్ని పీకేశారు. ఎవరిది? అననీయ అనేవాడు. కైఫా అనేవాడిది కూడా పీకేశారు. సిలువలో యేసయ్య క్షమించమని అన్నాడు, కానీ కొంతమంది క్షమాపణ దొరకల. అది ఎందుకు రాలేదా అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నా. తర్వాత చాలా మంది 1000, 2000, 3000, 4000, 5000, 10,000 సిలువేయుడు సిలువేయుడు అని కేక వేశారు చూసారా, వాళ్లకు కూడా ఏం రాలా? క్షమాపణ. ఎందుకు? వాళ్ళు అన్నారు, ఈ రక్తం మా మీద, మా పిల్లల మీద. దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ వాళ్ళ నోటితో వాళ్ళే కోరుకున్నారు. ఏమన్నారంటే, ఈ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండును కాక అన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమిస్తున్నాడు. మన నోటితో మనమే దేవుణ్ణి ఒప్పుకోకపోతే, దేవుణ్ణి గ్రహించకపోతే, దేవుణ్ణి తెలుసుకోకపోతే నిజంగానే పాపం మీదకి వచ్చేస్తుంది. పాపం మీదకి వచ్చినప్పుడు, పాప క్షమాపణ లేనప్పుడు నశించిపోతాం. ఆకాశం ఉన్నది, యేసయ్య ఆకాశం నుంచి మరియమ్మ కడుపులోకి వచ్చాడు. మరియమ్మ కడుపులోంచి పరదేశికి వెళ్ళాడు. పరదేశం నుంచి కింద భూమి యొక్క అడుగు భాగాలకు వెళ్ళాడు. భూమి యొక్క అడుగు భాగాల్లోంచి మళ్ళా తిరిగి లేచి మగ్ధులేని మరియకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మగ్ధులేని మరియకు ఇంటర్వ్యూ ఇచ్చి ఆకాశం ముందున్న తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కృపా సింహాసనం మీద, లేక ప్రత్యక్ష గుడారంలో, భూమి మీద చర్చ ఎట్టు ఉందో పరలోకంలో చర్చ ఉంది. అందుకని పరలోకం ముందు నెరవేరినట్లు భూమి మీద అక్కడ నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసం మీద ఆయన రక్తం ప్రోక్షించి మళ్ళా కిందకి దిగాడు, మరలా పైకి వెళ్ళాడు, మరలా వస్తున్నాడు. ఇది యేసయ్య ప్రయాణం చేసినటువంటి రూట్. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా క్షమించడానికి వచ్చాడు. కానీ బైబిల్ చరిత్రలో 3 రకాల పరిస్థితులకు మాత్రం క్షమాపణ దొరకల. వాళ్ళు ఎవరు అని ఆలోచన చేస్తే, 1 అననీయ, 2 కైఫా, 3 పిలాతు. తర్వాత ఎవరికి క్షమాపణ దొరకలేదంటే, మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ కేకలు వేసిన వారికి క్షమాపణ. తర్వాత ఘోరమైన పరిస్థితి ఏం జరిగింది తెలుసా? మనం కట్టే చర్చ ₹1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు. కానీ యెరూషలేము దేవాలయం కొన్ని వేల 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 కోట్ల రూపాయలు విలువైనటువంటి దేవాలయం. ఆ రోమా సామ్రాజ్యం దాన్ని నిలువున తగలబెట్టేసినప్పుడు ఆ బంగారం అంటే ఆ రాళ్ళకు అదుక్కుని ఆ బంగారం దొంగతనం చేయడానికి సైనికులు వెళ్ళారని చరిత్ర చెబుతోంది. ఆ బంగారం ఎంత దొంగతనం చేసినా, ఎంత ఎత్తుకుపోయినా తరగని బంగారం యెరూషలేము దేవాలయంలో ఉండిందంట. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, యేసయ్య అన్నాడు, ఈ మందిరము ఒక్క రాయి కూడా ఉండనే. ప్రభునందు ప్రియమైన దేవుడు, ఎందుకు పిలాతుకి క్షమాపణ లేదు? ఎందుకు కైఫాకి క్షమాపణ లేదు? ఎందుకు పిలాతుకి? పిలాతు మెంట్లోడై చచ్చిపోయాడు. ఎందుకు? ఎందుకంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని భార్య చెప్పింది. చెప్పిన ఏం చేశాడు? చాలా క్లాస్గా తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి చేతులు అంటే డైరెక్ట్గా యేసు ప్రభు అని ఒప్పుకోలే. కనుక ఈరోజు రాత్రి నీకు గొప్ప రక్షణ కావాలంటే, నీకు పాప క్షమాపణ కావాలంటే, నువ్వు తప్పనిసరిగా మేము ప్రకటిస్తున్న యేసయ్యని నువ్వు అంగీకరించక తప్పదు. వేరొక మార్గం లేనే. కనుక ప్రపంచ చరిత్రలో అననీయాకు, కైఫాకు, పిలాతుకు, యూదా ఇస్కరియోతుకు, వాళ్ళ పిల్లలకు, తర్వాత దేవాలయము కూడా శిక్ష ఇచ్చింది. పవిత్రమైన దేవాలయం, దేవుడు కోరుకున్న ఆలయం. నేను ఇక్కడి నుంచి ప్రార్థనలు ఆలకిస్తానని చెప్పాడు దేవుడు. ఎన్నో ప్రమాణాలు చేశాడు. ఆ విలువైన దేవాలయం రాయి మీద రాయి లేకుండా అయిపోయింది. ఎందుకు అని ఆలోచన చేస్తుంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది. చెప్పండి, ఏం జరుగుతుందండి? వ్యాపారం జరుగుతుంది. ఆకాశం ముందున్న దేవుడు శరీరధారిగా వచ్చి దేవాలయంలో ప్రవేశించి
రూకలు మారుస్తున్నప్పుడు, గొర్రె మేకల మందలను అమ్ముతున్నప్పుడు బల్లలను పడగొట్టి చివరికి ఆలయాలను కూడా పడగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. దానికి ఈరోజు రాత్రి పూరి గుడిసెల్లో, రేకుల షెడ్లలో, మిద్దెల్లో, మేడల్లో ఆరాధన చేసుకుంటున్న మనం చాలా ధన్యులం. చప్పట్లు కొట్టండి. వేల కోట్ల ఖరీదైనటువంటి మందిరం అడ్రస్ లేదు. దానికి గల కారణం ఏంటంటే ఆ గూటి కింద వ్యాపారం జరిగింది. కనుక ఈరోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు శిలువ మ్రాను మీద ప్రాణం పెడుతూ ఆయన అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని. కనుక యేసయ్య ఈరోజు రాత్రి నీ పాపమును క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యేసు ప్రభు వారు నిజమైన దేవుడా కాదా అని మైకు పట్టుకుని నాకు కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నాడు. ఈ మధ్యన జరిగినటువంటి ఒక సాక్ష్యం చెప్తాడు. ఓ సహోదరుడు యూదుడు తాను యేసయ్య బొమ్మను పగలగొట్టాడు, తలకాయని చెక్కేశాడు, చెయ్యి ఇరగొట్టాడు, ఇంకో చెయ్యి కొట్టేశాడు. కొట్టేస్తే యూదా మతం ఆయన్ని జైలు చేసి